గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభువుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినీనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శివమహాపురాణము. కౌశికి ధూమవతి. ఇక కౌశికి ధూమవతి కథను వినండి అని సూత మహర్షి చెప్తూ ఉన్నారు. శంభుడు నిశుంభుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా ఆ మహిషాసురుడంత కాకపోయినా వాడిలాగానే దుర్మార్గాలు అవి చేసి సజ్జనుల్ని హింసించేవారు. వాళ్ళ బాధపడలేక దేవతలంతా కైలాసాన్ని చేరారు. అమ్మవారిని దర్శించారు. తమ కష్టాలన్నీ భవానీదేవికి విన్నవించుకున్నారు. ఆమెను యథావిధిగా స్తుతించారు. వారి స్తోత్రాలన్నీ విని ప్రసన్నమైంది పార్వతి. తన కోశం నుంచి ఒక కన్యను సృష్టించింది. మీకు శుభం చేస్తుందేమే అన్నది గౌరీ. గౌరీ కోశం నుంచి ఆవిర్భవించడం వలన ఆ కన్యకు కౌశికి అనే పేరు పెట్టుకున్నారు దేవతలు. గౌరీ సముద్భూత కాబట్టి మాతంగిగా ఆరాధించబడవలసిందిగా కోరారు. తమ కష్టాలను చెప్పుకున్నారు. అన్నీ విన్నదా అమ్మ. ఇంతే కదా, మీరేమీ భయపడకండి. గౌరీ ఆదేశాన్ని అనుసరించి మీకు శుభం చేయడమే నా కర్తవ్యం అని వాళ్లకు ధైర్యం చెప్పింది. తక్షణమే అక్కడ అదృశ్యమై శుంభుల నగరపు ఆ ఏవలి ప్రాసాదాన వెలసింది. అక్కడి సేవకుల జగదేక సుందరిని చూశారు. కన్నుల పండుగ చేసే కౌశికి సోయగాన్ని చూసి చండముండులనే వారిద్దరూ చెరచరా వెళ్ళి శుంభులకు చెప్పారు. సింహం మీద కూర్చొని ఉంది ఎవరెవరో దేవతా స్త్రీలంతా చేతులు కట్టుకు మరీ ఆమెను సేవించుకుంటూ ఉన్నారు. కొందరు ఆమె పాదాలు సంవాహనం చేస్తూ ఉన్నారు. కొందరు తలదువ్వుతున్నారు. ఇంకొందరు ఏలాల వంగ మిశ్రితమైన తాంబూలం అందిస్తున్నారు. మరికొందరు ఆమెకు భూషణాలను అలంకరిస్తున్నారు. అంత సందట్లో కూడా ఆమె అందం మమ్మల్ని వెర్రెక్కించేసింది. బలిసిన పాముల్లా ఉన్నాయి ఆమె చేతులు. అరటి చెట్టు బొందల్లా ఉన్నాయి తొడలు. ముక్కు చిలక ముక్కేననుకో. అయ్య బాబోయ్, రాక్షసరాజుల్లారా, ఆమె అందాన్ని ఎలా వర్ణించమంటారయ్యా? రాక్షస స్త్రీలాగా లేదు, గంధర్వకాంతలాగానూ లేదు, మనకు తెలిసిన దేవతా స్త్రీలలాగానూ లేదు. అమ్మవారిలా ఆయుధాలు ధరించిందే తప్ప శచీదేవి కన్నా ఠీవి, రంభ కన్నా ఆకర్షణ, ఊర్వశి కన్నా అనురాగం, మేనక కన్నా మమకారం పుట్టి పడుతున్నాయి అనుకోండి. పట్టుకుంటే ఆమె చెయ్యే పట్టుకోవాలి, కట్టుకుంటే ఆమె కొంగే మీ ఉత్తరీయాలకు కట్టుకోవాలి, లేకపోతే చచ్చినా తప్పు లేదు. ఆహా, అలా అనిపించే అందం ఆ పిల్లది అంటూ అదే పనిగా పొగిడిపెట్టారు. కసెక్కిపోయారు శుంభులు. వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయమని దూతలను పంపారు. దూతలు చెప్పిందంతా విన్నాక మెల్లగా ఇలా అంది దేవి. నాకు ప్రతిజ్ఞ ఉంది. యుద్ధంలో నన్ను గెలిచిన వాడిని తప్ప ఇతరుణ్ణి మునవాడనని. అందువల్ల నాతో జగడమాడి గెలుచుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి అన్నది. దూతగా వెళ్ళిన సుగ్రీవుడు వెనుదిరిగి వచ్చి మాతంగి చెప్పిన మాటలు 4 రాక్షసుల చెవిలో పడవేశాడు. కోపం వచ్చింది రాక్షసులకి. ధూమ్రాక్షుడనే సేనాధిపతిని పిలిచారు. అయింది వరాక్షి, నెలాగైనా సరే మా ముందుకు లాక్కురా అని చెప్పి పంపారు. 6000 సైన్యాన్ని తీసుకుని అంబిక దగ్గరకు వెళ్ళాడు ఆ ధూమ్రాక్షుడు కౌశికి వద్దకు వెళ్ళి తన రాకకు గల కారణం చెప్పాడు. మర్యాదగా లొంగి రాకపోతే బలవంతంగా ఈడ్చుకుపోతాను అన్నాడు. వాడి కబుర్లు పూర్తవడం ఆలస్యంగా ఒక్క హుంకారం చేసింది కౌశికి. అంతే, అక్కడికక్కడే వాడు బూడిదైపోయాడు. ధూమ్రాక్షుణ్ణి ధూళిలో కలిపేసినందువల్ల ఆవిడ ఆనాటి నుండి ధూమావతి అనే పేరుతో కూడా విరాజిల్లింది. శత్రునాశనం కోరేవారు ధూమావతిని ఆరాధిస్తారు. ఆమె ఉపాసనలకు శత్రుభీతి, ఆమె యొక్క ఉపాసకులకు శత్రుభీతి ఉండదు. సరే, కథలోకి వద్దాము. ధూమ్రాక్షుణ్ణి అలా చంపేయగానే సైన్యానికి కోపం వచ్చింది. ఆమె వాహనమైన సింహాన్ని చంపేయాలనే ఉద్దేశంతో చుట్టుముట్టసాగారు. దగ్గరకు వచ్చేదాకా ఊరుకొని ఒక్క గర్జన చేసిందా కౌశికి. దాంతో 60,000 సేన అంతఃపురాల దాకా పరారైపోయింది. ఈ వార్త తెలియగానే కోపంతో ఉడికిపోయాడు శుంభుడు.
చండాసుర ముండాసుర రక్త బీజాదులను పంపించాడా ఆ ప్రమది మీదకు. వచ్చిన వాళ్ళను వచ్చినట్లుగా చంపేసింది ఆ కౌశికి. నిశుంభ నిర్యాణము. ఓటమి నెరుగని పోటు మగలైన చండముండాసురుల చావు కబురు చెవినబడగానే చొరచొరలాడిపోయాడు శుంభ దానవేంద్రుడు. తక్షణమే మహాకర్కోటకులైన కాలకేయాదులను వెంటబెట్టుకొని సర్వసేనా సమేతులై అన్నదమ్ములైన శుంభులు ఇద్దరూ కూడా అమ్మవారి మీదకు దండు కదిలారు. వారి రాకను తెలుసుకున్న మాతంగి తన ధనస్సుకు నారి తొడిగి ఒక్క ఠంకారం చేసింది. అటుగా సాగాయి సైన్యాలు. రైమంటూ వచ్చిన రాక్షసరాజులైన శుంభుడు నిశుంభుడు ఇద్దరూ కూడా ధనుష్పాని అయి నిలబడ్డ ధూమావతి యొక్క సౌందర్య సోయగాలకు స్తబ్దులైపోయారు. పిల్ల, పిచ్చెక్కించే అందాలే నీవి, మహా చెడ్డ సుకుమారివి నీవు, అనవసరంగా మాతో తలపడకు, మారణ క్రీడలు మాని మరి మారకేడలు ఆడుకుందాం రావే అన్నారు. కస్సుమంది కౌశికి. చచ్చు సంభాషణలు మానేయండి, పౌరుషం ఉంటే యుద్ధం చేయండి, లేదా పాతాళానికి పారిపోండి, మాటలు అనవసరం అంది. వెంటనే దానవ సైన్యం ఆమెపై బాణవర్షాన్ని కురిపించింది. శూలాలు, పరశువులు, బిందివాల, పరిగల, పట్టివ, బుసుండి, ప్రాస, క్షురలు, నామకలు, ఖడ్గాదులు ఈ ఇష్టమైన పద్ధతిని ఆమె పైన విసరసాగారు. వీటినన్నింటినీ తన బాణాలతో తప్పించేసింది ఆ తల్లి. ఇక సంహార కార్యక్రమం మొదలుపెట్టింది. ఎగిరే జెండాలు రాక్షసులవే, రాలే తలలు రాక్షసులవే అయిపోయాయి. దాపులకు చేరిన రాక్షస వీరులనందరినీ ఆమె వాహనమైన సింహం చప్పరించి వేస్తోంది. ఇదంతా చూసి చూసి తల తిరిగినంత పనైంది దేవికి నిశుంభుడికి. ఇక దేవికి నిశుంభుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నిశుంభుడు భయంకరమైన గదను ప్రయోగించాడు. అమ్మవారు 2 త్రిశూలాలు అందుకొని విసిరింది. ఒక త్రిశూలం గదను, రెండవ త్రిశూలం గజాబదేహుడైన నిశుంభుడిని నేలకు పడగొట్టి వేశాయి. రాక్షసులు హాహాకారాలు చేశారు. కౌశికి శుంభుణ్ణి వధించుట. తమ్ముడి చావు గురించి వినగానే తగని కోపం వచ్చిందా శుంభదానవుడికి. తక్షణమే యుద్ధరంగం చేరాడు. దుర్నిరీక్షమైన శక్తిని ప్రయోగించాడు అమ్మవారి మీద. తన బాణాలతోనే శక్తిని ముక్కలు చేసేసింది శైవముగ్ధ. ఒకే ఒక్క శూలాన్ని గురి చూసి విసిరిందామే గల్లున చొప్పుడయింది. త్రిశూలం శుంభుడి వక్షాన గుచ్చుకొని వాడి కుహరపు టస్తుల పగిలిన చప్పుడది. మహాపర్వతంలా పడిపోయాడు నేలకు. దేవతలు జై జై ధ్వానాలు చేశారు. రాక్షసులు హాహాకారాలు చేశారు. సింహవాహనానికి కోపం వచ్చింది. జై జై ధ్వానాలు అమ్మవారికి వినబడకుండా వీళ్ళగోలేమిటి అనుకున్నది కాబోలు నోరెత్తిన ప్రతి రాక్షసుని చప్పరించేసింది. అమ్మవారి ఆశీస్సులతో అమరులు మళ్ళా తమ తమ పదవులను పొందగలిగారు. రాక్షస పీడ నివారించబడటంతో లోకాలన్నీ ఆనందంగా భాషించాయి. అత్యంత శ్రేయోదాయకమైన ఈ గాథ అఖండమైన అభ్యుదయాన్ని సమకూరుస్తుంది. ఆశలు ఆశయాలు అన్నీ తీర్చే తల్లి ఆవిడే. ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత ఆవిడే. అఖిలాండకోటి బ్రహ్మాండాలకు ఆదిమూర్తి, ఆదిశక్తి, ఆది కారణము కూడా ఆవిడే. ఆవిడను తలుచుకోండి, ధ్యానించండి, నమ్ముకోండి, అన్ని ఆపదలు గడిచిపోతాయి, దీర్ఘాయుష్మంతులవుతారు. ఆమె తప్ప ఆదుకునేవారు ఎవరూ లేరు. సర్వత్రా నిండి ఉన్న శక్తి ఆవిడే. ఆవిడ అనుగ్రహం లేకపోతే పురంధరుడే కావచ్చు, పూచిక పుల్ల కూడా కదల్చలేడు. సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. యక్షరూపం. ఒక పర్యాయం దేవతలు దానవుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలే గెలిచారు. రాక్షసులు పాతాళం బట్టి పోయారు. అదంతా తమ పెగ్గేననుకున్నారు ఆ అమరులు. ఏమాత్రం కష్టం వచ్చినా అమ్మా అమ్మా అంటూ ఎవరి దగ్గరకు పరిగెడతారో మర్చిపోయారు. నేను ఇంతమందిని చంపానంటే అబ్బో నేను అంతమందిని చంపానని వాళ్ళలో వాళ్ళే గొప్పలు చెప్పుకోసాగారు. సర్వవ్యాపిని సర్వజ్ఞ అయిన ఆసనాతనే పసిగట్టింది దేవతల ఆలోచనల్ని.
వాళ్ళ అహంకారం అక్కడికక్కడే త్రుంచేయాలనుకుంది. వెంటనే తేజోమయమైన యక్షరూపంతో వారికంత దూరాన తచ్చాడసాగింది. ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయారు అమరులు. ఎవరో కనుక్కురమ్మని వాయువును పంపారు. వెళ్ళాడు వాయువు. వివరాలు అడిగాడు. ఆ యక్షరూపం చెప్పలేదు. ముందు నువ్వేమిటో చెప్పు అంది. తన గురించి చెప్పుకోనక్కర్లేదన్నని అన్ని గొప్పలు కూడా చెప్పేసుకున్నాడు గాలిదేవుడు. నవ్వింది యక్షమూర్తి. అక్కడో గడ్డి పరక నుంచి దానిని కదపమంది. శతవిధాలా ప్రయత్నించాడు ఆ వాయువు, కానీ దాన్ని కదపలేకపోయాడు. ఇంతేనా నీ ప్రతాపం అంది యక్షమూర్తి. గాలిదేవుడంతటి వాడికి గాలి తీసేసినట్లయిపోయింది. సిగ్గుతో వెనుదిరిగాడు. ఈసారి అగ్ని వచ్చాడు. ఏది దీన్ని తగలేయి చూద్దాం అన్నదా యక్షమూర్తి. చాలా ప్రయత్నించాడు వహ్ని. శక్తి ఉంటేగా ఏమైనా చెయ్యడానికి. అతను ముఖం ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఈసారి ఇంద్రుడే వచ్చాడు. దేవతల రాజు కదా, అతను కూడా ఓడిపోతే సాటివారిలో పొరుగు పోతుంది. అతని పాలనను ఎవరూ అంగీకరించరు. ఆ ఉద్దేశంతో అమ్మవారు అతగాడు రాగానే అసలు తానే అదృశ్యమైపోయింది. అయితే అది ఘోరావమానంగా భావించాడు ఇంద్రుడు. ఎవరై ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచించేసరికి అదే ధ్యాస అయింది. ధ్యాస అదే అయితే ధ్యానం కుదిరింది. ధ్యాన సులభ కదా తల్లి, లేలగా స్ఫురించింది. సందేహం లేదు, ఆ యక్షరూప సతీదేవే. ఈవిడే రమ. ఉన్నది లేనిది అన్నీ ఈవిడే. అయ్యయ్యో, ఆదిశక్తి, అనంత అనుగ్రహమూర్తి, పరాభట్టారిక, సర్వమంగళ, శారద, విశారద, కరుణా నేరదాయైవ అయిన ఆ మహామాయను గుర్తించలేకపోయాను కదా అని ఎంతగానో పరితపించాడు పవిపాణి. ఏదో మన మేలు కోరి ఇలా చూపిస్తుందే కానీ మన మారాట పడితే అస్సలు తట్టుకోలేదా తల్లి. నలుదిక్కులా వెలుగై తోచిందామే. ఓ అమరులారా, మహామాయనైన నా లీలా వినోదంగా సాగే ప్రపంచమిది. ఓటమికి నిరుత్సాహము, గెలుపుకు మితిమీరిన అహము అనేవి అస్సలు పనికిరావు. అహం వల్ల అజ్ఞానము, దాని ద్వారా సర్వనాశము సంభవిస్తాయి. కాబట్టి సర్వాధారణు సమస్తాన్ని అయి ఉన్న నన్ను విస్మరించకుండా ఉండండి. నేను కానీ దేది లేదు అని గుర్తించండి. నన్ను మర్చిపోయి అహంకరిస్తే గాలి గడ్డి పరకన కదపలేకపోయాడు, అగ్ని దానిని అంటలేకపోయాడు. మీ అందరి యందు ఉండి మిమ్మల్ని నడిపే మూలకారిణినైన నన్ను ఆరాధించేటంత కాలం మీకు ఏ కష్టమూ కలగదు. నా వల్ల మీ సమస్త కష్టాలు తొలగిపోతాయి. కళలు, శక్తులు నా నుంచే ఉద్భవిస్తాయి. సిరులు, సిద్ధులు నా వల్లనే ఆవిర్భవించాయి. నా విలాసార్థంగా నేనే స్త్రీగా, పురుషుడిగా, అవ్యయగా భావిస్తూ ఉంటాను. అవినాశినైన నేను నిర్గుణ సగుణత్వాలు వహించే లీలలోనే మీరంతా గెలుపు ఓటములకు కూడా గురి అవుతూ ఉన్నారు. ఆ విషయమై ఆనందము, ఆవేదన అర్ధరహితంగా గుర్తించండి. అహం వదలండి అని హితబోధ చేసింది. అమ్మవారి యొక్క ఈ యక్షరూప ప్రదర్శన గాథ సర్వ సంపత్కరము, సర్వ బాధా నివారకము, సర్వానందదాయకము, జ్ఞానప్రదముగా తెలుసుకొని ఆ తల్లిని ఆరాధించి తరించండి. ఇప్పుడు శతాక్షి అవతారము. ఇంకా సూత మహర్షి చెప్పిందంతా విని మునులంతా ముగ్ధులైపోయారు. ఆ మహామాయ మహిమలు మరో ఇన్ని చెప్పమని కోరారు. చిరునవ్వులు చిందిస్తూ చెప్పసాగాడు సూతర్షి. దుర్గముడు అని ఒక గొప్ప దుర్మార్గుడైన రాక్షసుడు ఉండేవాడు. వాడి బలమే బలం. అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మధ్యలోకాలు కూడా ఆక్రమించేశాడు. పైగా బ్రహ్మగారు వీడిని అనుగ్రహించి 4 వేదాలు ఇచ్చాడు. ఆ వేదాలన్నీ వాడు ఎలా ప్రవర్తిస్తే దేవతలు బలహీనులవుతారో పసిగట్టి అలా ప్రవర్తించసాగాడు. యజ్ఞానికి, తపస్సులకి, బ్రహ్మత్వానికి, దాన ధర్మాలకి అడ్డుకట్ట వేసేవాడు. పదవులు పోతే పోయాయి, ప్రాణం మీదకి తెచ్చి పెడుతున్నాడు దుర్గముడు. అమృతం త్రాగామన్న పేరే కానీ అట్టే కాలం బ్రతకనిచ్చేలా లేడు మనల్ని అని దేవతలంతా కూడా కూడబలుక్కున్నారు. పలుక్కుని సర్వేశ్వరి, జగదాధార, మహామాయ, శ్రీదేవి అయిన ఆ పరాభట్టారికను ప్రార్థించారు. ఓ తల్లి, నువ్వే దిక్కు.
ప్రపంచంలో జీవనాధారం నీళ్లు. అటువంటి నీళ్లు మచ్చుకైనా దొరకకుండా చేశాడు దుర్గముడు. నీళ్లు లేనిదే ఆచారం లేదు, నీళ్లు లేనిదే ఆహారం లేదు, నీళ్లు లేనిదే ఏదీ లేదు. ఓ కరుణాసాగరి శరణు శరణు, శరణు 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 అని చేతులెత్తి మ్రొక్కారు. టక్కున ప్రత్యక్షమైందా మహామాయ. 100 కళ్ళతో ప్రత్యక్షమైంది. ధనుర్బాణాలు పద్మాలు 2 చేతులా ఉన్నాయి. తక్కిన చేతులు నిండా కూరగాయలు కందమూలాదులు ధరించి ప్రత్యక్షమైంది. ఆమె 100 కళ్ళ నుండి కరుణారసం నీరై ధారలు కట్టింది. ఆమె చేతులతో ఇచ్చిన అక్షయమైన ఆహారాలతో జనం ఊపిరి తీసుకున్నారు. 9 రాత్రుళ్ళు 9 పగళ్ళు అలా ఉండిపోయింది ఆ తల్లి. ఆ 9 నాళ్ళు ఆమె నేత్రాల నుండి ప్రవహించిన నీళ్లతో భూమి నానిపోయింది. పచ్చికలు మొలకెత్తాయి, సస్యాలు జీవం పోసుకున్నాయి, వాపి కోప తటాకాదులు జలభరితాలయ్యాయి. చతుర్వర్ణాల ప్రజలు సంతోషించారు, దేవతలు మరీ ఆనందించారు. పరిస్థితులన్నీ చక్కబరిచాను, ఇంకేమైనా కావాలంటే కోరుకోండి అన్నదామె. దుర్గముడి వద్ద ఉన్న వేదాలు తిరిగి ఇప్పించు తల్లి అని ప్రార్థించారు దేవతలు. బ్రాహ్మణులు తదాస్తు అంటూనే అదృశ్యమైపోయింది తల్లి. కందమూలాదులను అనుగ్రహించడం వలన శాకంభరీదేవి అని, 100 నేత్రాలతో ఆవిర్భించడం వలన శతాక్షి అని ఆమెకు పేర్లు వచ్చాయి. ఈ కోలాహలమంతా చూసిన దుర్గముడు ఆశ్చర్యపోయాడు. దేవతలకు మళ్ళా బలం ఎలా వచ్చిందో తెలియదు. తక్షణమే సైన్యం తీసుకొని స్వర్గంపై దండెత్తాడు. అమరావతికి యువతలే అమ్మవారు తేజోమయ చక్రం ధరించి నిలబడి ఉంది. దేవతలంతా ఆమె వెనుకనే ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఆ మహాసంగ్రామంలో అమ్మవారి శరీరం నుంచి కాళీ, తార, చిన్నమస్తక, భువనేశ్వరి, శ్రీవిద్య, భైరవి, బగళ, ధూమ్ర, త్రిపుర సుందరి, మాతంగి, మహావిద్యా స్వరూపాలైన 10 శక్తులు కూడా ఆవిర్భవించాయి. సాయుధపాణులై అవతరించిన శక్తిగణం అగణితమైన మాతృగణాలను ఆవిర్భవింపజేసింది. చంద్రకళా వతంసలు, చండ ఆయుధపాణులు, విద్యుల్లేక సమతన్వంగులైన వాళ్ళందరూ కలిసి ఆ దుర్గముడి యొక్క 100 ఔక్షౌహిణీల సైన్యాన్ని కూడా నరికి అవతల పారేశారు. అమ్మవారు ఒకే ఒక్క ప్రహారంతో దుర్గముణ్ణి చంపివేసింది. దుర్గముణ్ణి దునుమాడడం వల్ల ఆమె దుర్గగా కీర్తింపబడింది. అడవులు కొండలే ఆస్థానంగా కలిగి ఉంటుంది కనుక కూడా ఆమెను దుర్గా అంటారు. భయంకరులైన రాక్షసులను చంపింది కనుక భీమాదేవి అని, భ్రమరాలను నియమించి అరుణుడిని చంపింది కాబట్టి భ్రామరి అని, భ్రమరాంబ అని అంటూ ఉంటారు. అమ్మవారి ఆరాధన శ్రద్ధగా వినండి. ప్రకృతియే మాయ, అదే సనాతన బ్రహ్మము అని తెలుసుకోవాలి. రాళ్లతో కానీ కలపతో కానీ మట్టితో కానీ దేవి ఆలయం నిర్మించినట్లయితే 1000 తరాల పూర్వీకులు తరించిపోతారు. అలా గుడి కట్టించిన వాడు సాలోక్యాన్నే పొందుతాడు. అటువంటి అమ్మవారి మందిరంలో శ్రీచక్రాన్ని కూడా స్థాపించిన వారికి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలం కలుగుతుంది. పంచాయతన మధ్యంలో అమ్మవారిని పూజించిన వారికి కలిగే ఫలం వర్ణించి చెప్పగలవారు ఈ సృష్టిలోనే లేరు. ఇక శివనామం 1,000,000 సార్లు జపించే కన్నా అమ్మవారి జపం చేయడం వల్ల 1,000,000 రెట్లు ఫలం వస్తుంది. మహామాయ అయిన ఆ తల్లి అనుగ్రహం ఉండాలే కానీ అసాధ్యమన్నది ఏదీ ఉండదు. ఎవరైతే ఈ పరాభట్టారికను ఆరాధిస్తారో వాళ్ళందరినీ దేవీ గణాలుగా గుర్తించాలి. లేచినా కూర్చున్నా పడుకున్నా పని చేసుకుంటున్నా కూడా ఉమా ఉమా అని స్మరించేవాళ్ళు ఖచ్చితంగా దేవీ గణాలలో వాళ్ళే. రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అర్చించే వారిని ఎనలేని కౌరణుతో గారవిస్తుంది. అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని స్థాపించి మధుఘృతాలతో స్నానం చేయించిన వారికి అఖండమైన ఫలితాన్ని లభింపజేస్తుంది. అగరు చందనం, కర్పూరం, జటామాంసి, తుంగమొస్తలు చూర్ణము చేసి కలిపిన నీళ్లతోనూ ఒకే రంగు గల ఆవుల యొక్క పాలతోనూ అభిషేకం చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆవునేతితో తడిపిన ఒత్తులతోనూ కర్పూరంతోనూ నీరాజనాలిచ్చి షోడశోపచారాలతోనూ పూజించాలి. కృష్ణాష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పంచపర్వాలయందు కానీ దేవీ సూక్తము లేదా శ్రీ సూక్త విధిగానైనా లేదా మూలమంత్రయుతంగా
ధాత్రీగంధ పుష్పపత్రాదులతో అర్చించినట్లయితే అమ్మవారు ఎంతో ఆనందిస్తుంది. చైత్ర శుద్ధ తది నాడు భవానీ వ్రతం చేయాలి. ఈరోజు ఉమాశంకరులను పూజించి డోలోత్సవం చేయించాలి. కుంకుమ వస్త్ర కర్పూరాగరు చందన ధూప దీప నైవేద్య పుష్పమాలికలతోనూ సువాసన ద్రవ్యాలతోనూ దేవిని అలంకరించి అర్చించి మహామాయా స్వరూపిణి అయిన శ్రీదేవికి డోలికోత్సవం జరిపించాలి. వైశాఖ శుద్ధ తదియ రోజున అంబికా వ్రతమాచరించి మల్లిక మాలతి మందార బంధూక పంకజ జపా పుష్పాలతో గౌరీశంకరులను పూజిస్తే మనసుతో వాక్కుతో కాయముతో చేసిన కర్మలతో చేసిన కోటి జన్మల పాపాలు నశించిపోతాయి. జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున దేవి పూజ చేస్తే సిద్ధించనివి అంటూ ఏమీ ఉండవు. ఆషాఢ శుద్ధ తదియ నాడు అమ్మవారికి రథోత్సవం చేయించాలి. శ్రావణ భాద్రపద శుద్ధ తదియలలో అమ్మవారిని ఆరాధించి పరమాన్నం మొదలైన పిండి వంటలు నివేదించిన వారు ధైర్యవంతులై పుత్రపౌత్రాభివృద్ధి కలిగిన వారే అంతంలో అమ్మవారి లోకాన్నే చేరతారు. ఆశ్వయుజ శుద్ధ పక్షంలో నవరాత్రోత్సవాలు చేస్తే సర్వవాంఛలు తీరతాయి. కార్తీక మార్గశిర పుష్యమాసాలలోనూ శుద్ధ తదియలలో లోహిత వర్ణం కలిగిన కరవీరాది కుసుమాలతోనూ సుగంధ ధూమాలతోనూ పూజిస్తే సమస్తమైన మంగళాలు కలుగుతాయి. సౌభాగ్యాన్ని కోరుకునే స్త్రీలందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. విద్య, డబ్బు, పుత్రులు, సంతతులు ఆశించేటువంటి వారు, అభివృద్ధిని కోరేవారు అయిన పురుషులు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. మాఘము, పాల్గొన మాసాల్లో వచ్చే శుద్ధ తదియలలో దేవీ పూజ చేస్తే ఆవిడ సంతసించి సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తుంది. అత్యంత పుణ్యవర్ధిని శివభక్తి వివర్ధిని అయిన ఈ ఉమా సంహిత శ్రవణ పఠన స్మరణలు అత్యంత పుణ్యదాలు. ఏ భూత ప్రేత పిశాచాదులు పీడించవు. పుత్ర పౌత్రాది సకల సంపత్తులు కలుగుతాయి. శ్రీ వేదవ్యాసి మహర్షి విరచితమైన శ్రీ శివమహాపురాణమునందు ఉమా సంహిత సమాప్తము. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓం తత్సత్.